హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ CBT1 రిజల్ట్ అనేది అయితే ఇవ్వడం జరిగిందండి. చూసుకోండి, మనకి అన్ని ఆర్ఆర్బీస్ ఒక్కొక్కటిగా మనకి రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్నాం, ఆర్ఆర్బి ముంబై మనం చూస్తున్నాం, ఓకేనా. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ రిజల్ట్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ CBT1, ఓకేనా. CBT1 ఎవరైతే CBT2కి షార్ట్ లిస్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. చూసుకోండి, ఎప్పుడు CBT2 ఎప్పుడు ఉంటుంది చూడండి. సెకండ్ స్టేజ్ CBT2 వచ్చేసి మనకి 3rd వీక్ ఆఫ్ అక్టోబర్లో ఉంటుంది అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అక్టోబర్ 3rd వీక్లో ఉంటుంది ఎగ్జామ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక 10 డేస్ ముందు మీకు సేమ్ సిటీ ఇంటిమేషన్ అనేది మీరు చూసుకోవచ్చు అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, ఓకేనా. సో ఇప్పుడు మనం అలా కిందకి వెళ్తే క్లియర్ చూసుకోండి, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ రోల్ నెంబర్స్ అన్నీ కూడా స్పెసిఫై చేస్తారనమాట, ఓకేనా. సో ఇది జోన్ వైజ్ ఉంటుంది. ఇదేంటి, ఇప్పుడు ఇక్కడ ఆర్ఆర్బి ముంబై మనం చూస్తున్నాం. సో ముంబై ఇవన్నీ కూడా ఏంటి, ముంబైలో ఉన్న జోన్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా CBT2కి క్వాలిఫై అయిన వాళ్ళందరి రోల్ నెంబర్స్ అనమాట, ఓకేనా. సో అలా మనం కిందకి వెళ్ళిపోతాయి, ఓకేనా. సో చూసుకోండి, నేను కిందకి వచ్చేసాను ఇప్పుడు. సో కిందకు వస్తే మీరు చూడొచ్చు, ఇక్కడ కట్ ఆఫ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఎవరైతే CBT2కి క్వాలిఫై అయ్యారో వాళ్ళు అక్కడ ఫైనల్గా వచ్చిన మార్క్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ చూడండి, యూఆర్ చూసుకుంటే మనకి ఫస్ట్ కేటగిరీ 1 చూసుకుంటే 80.05 ఉంది. అలాగే SC, ST, OBC, EWS, ESM అలా మీరు అన్ని కేటగిరీస్ కూడా చూసుకోవచ్చు. అన్ని కేటగిరీస్లోని వచ్చిన కట్ ఆఫ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట, ఓకేనా. సో ఇక్కడ మనం లీస్ట్ చూసుకుంటే కేటగిరీ నెంబర్ 5లో 71.12 ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇది ఆర్ఆర్బి ముంబై ఇది, ఓకేనా. సో అలా జోన్ వైజ్ మనకి అంత లిస్ట్ అనేవి ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ చెన్నైది మనం చూస్తున్నాం ఇప్పుడు, ఓకేనా. సో చెన్నై మనం చూసుకుంటే సేమ్ రోల్ నెంబర్స్ అన్నీ కూడా ఉంటాయి. రోల్ నెంబర్స్ అన్నీ ఉన్న తర్వాత కింద మనకి ఏముంటుంది, కట్ ఆఫ్ అనేది ఉంటుంది అనమాట. ఆ అఫీషియల్ వెబ్సైట్స్లో పెడతారు. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ చూడొచ్చు 6546. ఇందులో మనకి మనం చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 12,417 ఉన్నారు ముంబైకి అయితే, ఓకేనా. ఎందుకంటే అక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. సో ఇలా మనకి రోల్ నెంబర్స్ ఉంటాయి. అండ్ ఫైనల్లీ మనకి మనం చెప్పుకున్నట్టు కట్ ఆఫ్స్ కూడా మనకైతే ఉంటాయండి, ఓకేనా. సో మీరు ఏ జోన్కి అయితే అప్లై చేశారో ఒకసారి మీరు ఆ జోన్ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. నేను కింద కొన్ని లింక్స్ అయితే కూడా ఇస్తాను. సో తప్పకుండా మీరు క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో CBT2కి ఇంక ఎక్కువ టైం లేదు, జస్ట్ ఒక 1 మంత్ ఉంది ఆల్మోస్ట్. సో తప్పకుండా మీ ప్రిపరేషన్ అనేది ఇంకా చాలా చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే CBT1 క్లియర్ చేశారు కాబట్టి 2కి చాలా బాగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఉంటాయి, ఓకేనా. సో అండ్ మన యాప్లోని కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోండి తప్పకుండా. ఎందుకంటే మనకి సేమ్ అందులో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి అక్కడైతే రిపీట్ అవుతున్నాయి, చాలా క్వశ్చన్స్. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఓకే అండి, అయితే ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.